ఎలియోస్ పిక్సర్ మూవీస్ అంటే నాకు ఎక్కర్లేని ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ అది కూడా స్పేస్ థీమ్ అనగానే వెయిట్ చేసా ఎప్పుడు రిలీజ్ చేస్తారని. అనౌన్స్మెంట్ తర్వాత ఫైనల్ గా ఈ రోజు చూసేసా. మూవీ అయితే నాకు అబౌవ్ యావరేజ్ ఫీల్స్ వచ్చాయి. మూవీ లెంత్ తక్కువ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ పిక్సర్ మూవీస్ లో ఎప్పుడు ఉండే టూ క్యారెక్టర్స్ మధ్య జర్నీ టువర్డ్స్ సంథింగ్, అది ఇందులో షార్ట్ డ్యూరేషన్ అనిపించింది. అండ్ కోర్ ఎమోషనల్ కనెక్ట్ లిటిల్ బిట్ డైల్యూట్ అయిందేమో అని నా ఫీలింగ్. క్లోజ్ గా మీరు పిక్సర్ మూవీస్ అబ్జర్వ్ చేస్తే టూ క్యారెక్టర్స్ మధ్య స్టార్టింగ్ లో ఇద్దరి మధ్య అంత బాండ్ లేనట్టు చూపించి అండ్ చివరికి వాళ్ళని మళ్ళీ ఒకటిగా కలిపేలా ఉంటాయి. ఆ ప్రాసెస్ లో జరిగే జర్నీ ఇస్ వాట్ ఐ లవ్ ఇన్ పిక్సర్ మూవీస్. సో ఇక్కడ కూడా అదే ఎలిమెంట్ ఉంది, బట్ అంత ఎఫెక్టివ్ గా లేదు మిగతా పిక్సర్ మూవీస్ తో కంపేర్ చేస్తే. ఏలియన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ స్పేస్ కాన్సెప్ట్ బాగుంది. కామ్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ లో వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. యానిమేషన్ వర్క్ ఎప్పుడు బాగుంటది, ఇందులో కూడా డిసప్పాయింట్ చేయలేదు, చాలా నచ్చింది. మూవీ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ గా బాగుంది. టెక్నికల్ వర్క్ విషయంలో, స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే ఎలియోస్ అనే ఒక చిన్న కిడ్ ఎర్త్ మీద పీపుల్ తో ఇంట్రెస్ట్ పోయి ఏలియన్ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఏలియన్ అబ్డక్షన్ జరిగి స్పేస్ లో వార్ ని ఎలా ఆపుతాడు అనేది ప్లాట్. ఒక విషయం ఏంటంటే క్లైమాక్స్ ఎమోషనల్ గా అలా కట్టిపడేసింది, చాలా నచ్చింది. అండ్ లాస్ట్ లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద లైన్స్ చాలా నచ్చాయి నాకు. నాట్ ఏ బీక్స్ వర్తి మూవీ, బట్ ఏ డీసెంట్ వాచ్. ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేసి వీలైతే లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ బీక్స్ హంట్ తో మళ్ళీ కలుద్దాం.